జూబ్లీహిల్స్ బైపోల్లో రాజకీయ రణరంగం మొదలైంది. యుద్ధంలోకి మూడు పార్టీలు దిగిపోయాయి. ఇప్పటికే యుద్ధం చేస్తూ ఉన్నాయి. మాదంటే మాదే గెలుపని చెప్పి బీఆర్ఎస్ కాంగ్రెస్లు పోటాపోటీగా మాట్లాడుతున్న సమయంలో వారిద్దరూ ఫైట్ చేయగా బీజేపీయే ఫైనల్ గా డెస్టినేషన్ ని చేరుకుంటుందని చెప్పి బీజేపీ కూడా భావిస్తోంది. మూడు పార్టీలకు సంబంధించినటువంటి రాజకీయ రణరంగంలోకి పెద్ద ఎత్తున ఆ పార్టీకి సంబంధించిన ప్రతినిధులు అగ్రస్థాయి నాయకులు కూడా చేరుకున్నారు. అయితే కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రంగంలోకి దిగి ప్రచారం చేసే అవకాశం కనబడుతుంది. దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా విడుదల చేశారు. అయితే రేపు జూబ్లీహిల్స్ లో సీఎం రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. 30 మరియు 31 తేదీల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డిది రోడ్ షో ఒకటి ఉన్నట్టుగా షెడ్యూల్ విడుదలైంది. ఆ తర్వాత నవంబర్ 4, 5 తేదీల్లో కూడా మరోసారి రోడ్ షో నిర్వహించబోతున్నారట. ఇక గెలుపుపై అటు కాంగ్రెస్ ధీమాను వ్యక్తం చేస్తోంది, అటు సానుభూతి మాకుంది. మాగంటి గోపీనాథ్ని 3 సార్లు ప్రజలు గెలిపించారు. కేసీఆర్ని మళ్ళీ కోరుకుంటున్నారు. ఇప్పటికే హైదరాబాద్ నగరం మొత్తం కూడా చుట్టూరా ఉంది. మా ఎమ్మెల్యేలే గ్రామీణ ప్రాంతాల్లో కొంత మేము ఓటమి పాలైనా కూడా మేము చేసిన అభివృద్ధికి కళ్ళెయుట కనబడుతోంది. కాబట్టి హైదరాబాద్ నగర ప్రజలు మా వైపుగానే ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా మాకు బ్రహ్మరథం పడుతున్నారు. కేసీఆర్ మళ్ళీ రావాలని కోరుకుంటున్నారని బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తోంది.